హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈ రోజు రెసిపీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై. ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం 3 చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల దీనికి మసాలా అది కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ కారం, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు. నెక్స్ట్ ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకొని ఈ మసాలా మొత్తాన్ని బాగా ముక్కలకి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా ముక్కలకి మసాలా బాగా పట్టాలండి. అప్పుడే ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టి మంచి టేస్ట్గా ఉంటాయండి. ఇలా కలుపుకుని మొత్తం ఈ ముక్కలని ఒక 1/2 అవర్ పాటు ఇలా పక్కన పెట్టేసేయాలండి. 1/2 అవర్ టైం లేదు మాకు అనుకుంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఇలా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత ఈ లెగ్ పీసెస్ను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే లెగ్ పీస్ బాగా ఫ్రై అవుతుందండి. మనం అన్ని సైడ్లు ఒకేలాగా ఫ్రై అవ్వడానికి లెగ్ పీస్ని తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే ఈ లెగ్ పీస్ అనేది చక్కగా అన్ని వైపులా ఒకేలాగా ఫ్రై అవుతుందండి. ఇవి చక్కగా ఫ్రై అవడానికి 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. చూసారు కదండి, ఫైనల్గా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మంచి ఫ్లేవర్ కోసం ఇందులో 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. సో కరివేపాకు వేసుకుని మనం ఈ లెగ్ పీసెస్ని ప్లేట్లోకి సపరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, చికెన్ లెగ్ పీసెస్ని ఇంట్లోనే ఎలా ఫ్రై చేసుకోవాలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడే ఈ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.